ఈరోజు మనం పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో ఈరోజు కాకరకాయలు, దొండకాయలు, వంకాయలు, సొరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, వీటితో పాటు కారము, పసుపు, అలాగే వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ కూడా స్టాల్లో పెట్టడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్జీదారులు చాలామంది వస్తుంటారనమాట. గ్రీవెన్స్ అంటే మనకి ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఈరోజు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అని చెప్పేసి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. కలెక్టర్ గారి దగ్గర అర్జీలు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఉంటారు. మరి అతి సామాన్య ప్రజల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి ఉద్యోగస్తుల వరకు కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొంటారు. కాబట్టి అందరి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా ఇక్కడ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అతి తక్కువ ధరకే అంటే పురుగు మందుల అవశేషాలు లేకుండా, రసాయన పురుగు మందుల అవశేషాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలు, అమృతాలు ఇలా వాటన్నిటిని కూడా ఉపయోగించి పండించినటువంటి కూరగాయలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం తీసుకొచ్చి ఇక్కడ స్టాల్లో పెడతామండి. ఇదే విధంగా ప్రతి మండలంలో కూడా మండల కార్యాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే కొన్ని మండలాల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా సరసమైన ధరలకి సరైన సమయంలో మీ అందరికీ కూడా ఇవి అందిస్తున్నాము. ప్రతి వారం ఇక్కడ సోమవారం రోజు ఈ స్టాల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో అన్ని రకాల కూరగాయలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నామండి. అయితే ఇది వారానికి ఒకరోజు మాత్రమే ఉంటుంది. కానీ మీకు ప్రతిరోజు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కావాలి అని అంటే చిలకలూరుపేటలోని రైతు బజార్లో ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేసామండి. దానిలో మీకు ప్రతిరోజు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అనేవి దొరుకుతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాం.